హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయ ముక్కలు, టమాటాలు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కసూరి మెంతి, ధనియా పౌడర్, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉప్పు, పసుపు, కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా ముక్కలని మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ కప్పు తీసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపెచ్చాగానే చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్రని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 ఎండుమిర్చిని తుంచి వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. కరివేపాకును వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు కసూరి మెంతిని చేయితో నలిపి వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపును వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, అదే కప్పులో 1 గ్లాస్ వరకు వాటర్ని పోసేసుకొని కర్రీలో వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. మూత తీసుకొని 1 స్పూను ధనియా పౌడర్, కాస్త కొత్తిమీరని వేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మనకి ఎంతో కమ్మగా ఉండే బెండకాయ చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసేసుకోవాలి. చూడండి, చింతపండు అవసరం లేకుండానే టమాటాతో మనము బెండకాయ చారు చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి. నేను చేసిన ఈ బెండకాయ చారు మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నేను చేసిన ఈ బెండకాయ చారు వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.